హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. సుక్కా బేల్ వస్తే గిల్లా బేల్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. సాయంకాలం పూట ఏదైనా లైట్గా తినాలనుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ సింపుల్గా ఇలా తయారు చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. మధ్యాహ్నం ఎప్పుడైనా హెవీగా తిన్నట్లయితే సాయంకాలం పూట ఇలా లైట్గా ఇలా చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. సుక్కా బేల్ వస్తే గిల్లా బేల్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా సుక్కా బేల్లోకి ఒక పొడిని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు శనగలు, కొద్దిగా కొత్తిమీర, 7-8 పుదీనా ఆకులు, 3-4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మూత మూసుకొని వీటన్నింటిని కోర్సుగా మిక్సీ చేసుకోండి. కోర్సుగా మిక్సీ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బొరుగులు తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఉప్పు శనగలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ముందుగా మనం మిక్సీలో కోర్సుగా చేసుకున్న పొడిని కూడా వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డ ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటిని బొరుగులలో వేసుకోండి. అలాగే మీడియం సైజులో ఉండే టమాటా పండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బొరుగులలో వేసుకోండి. ఇందులో 1/2 కప్ మిక్చర్ వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని బండి మీద అమ్మే ఈ సుక్కా బేల్ను ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో చూడండి. ఇలా తయారు చేసుకున్న వీటిని ఒక పేపర్ను పొట్లంలాగా చేసుకొని ఇప్పుడు ఇందులో సర్వ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. మరి మీరు కూడా ఈ సుక్కా బేల్ను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఇదే బొరుగులతో గిల్లా బేల్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కానీ లేదా పెద్దలు కానీ ఇలా ఒకసారి సుక్కా బేలు ఒకసారి గిల్లా బేల్ ఇలా తయారు చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బొరుగులు తీసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న టమాటా పండు ముక్కలు, 1/2 కప్ మిక్చర్, స్వీట్ చట్నీ 3 టేబుల్ స్పూన్లు. స్వీట్ చట్నీ కావాలంటే ఫుల్ రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను, కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూసి చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల స్వీట్ చట్నీ వేసుకొని బండి మీద అమ్మే ఈ సుక్కా బేల్ను గిల్లా బేల్ను మనం ఎక్కువగా బయట తింటూ ఉంటాం కదా, ఎంత సింపుల్గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సుక్కా బేల్కి కావాల్సిన రెసిపీ, గిల్లా బేల్కి కావాల్సిన స్వీట్ చట్నీ కావాలంటే కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద సన్న కారపూస, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఈ గిల్లా బేల్ను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా సుక్కా బేల్ ఇష్టపడతారా లేదా గిల్లా బేల్ ఇష్టపడతారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఆ లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.